హలో, ఇది నేను ఒక పార్కు వీడియో తీయడానికి వచ్చానండి. ఇది మూలవాగు బండు పార్కు, మున్సిపల్ కౌన్సిల్, వేములవాడ. ఇది బైపాస్ రోడ్కు ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇది పార్క్ ఎంట్రన్స్ స్టార్టింగ్ గేటు. పార్క్ ఎంట్రన్స్ గేటు ఇది. అది బోర్డు. ఇక్కడ సాయంత్రం అయింది, 5:30 అవుతుంది. ఇక్కడ అందరూ ఈవినింగ్ టైంలో పిల్లలను తీసుకొని పెద్దవాళ్ళందరూ ఈ పార్కులో వస్తారు. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎలా అవుతున్నాయో. వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయింది. బటర్ఫ్లై ఉంది ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ ఎంత ఉంది. ఇక్కడేమో రోడ్డు, బైపాస్ రోడ్. ఇది అటు రోడ్ ఉంది. అక్కడ నుండి స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చిన అయితే ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడేమో బటర్ఫ్లై ఉంది. ఇక్కడేమో మూలవాగు అన్నట్టు. ఇక్కడ వాగు, పెద్దది వాగు అన్నట్టు. బ్రిడ్జి, అక్కడ బ్రిడ్జ్ ఉంది. అక్కడ తిప్పపురం బస్ స్టాండ్ ఉంది. అటు అక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇటు పక్కనే వాగు ఉంది. దీని పక్కకి ఇలా సెట్ చేసి తీశారు. ఇది పార్కు కట్టారు, మున్సిపల్ ఆఫీస్ ఉంది. అయితే ఇది చాలా పెద్దగానే పొడుగు ఉంది. సన్నముంది, పొడుగుగా మంచిగా. సాయంత్రం పూట పిల్లలు పెద్దవాళ్ళందరూ వచ్చి ఈ పార్కులో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు, కూర్చుంటారు. చాలా సంతోషంగా పిల్లలు కూడా ఆడుతుంటారు. ఇక్కడ నెమలి ఉంది. ఇక్కడ క్రోటన్స్ చెట్లు ఉన్నవి. అక్కడ ఒక చెట్లు ఇలా సీనరీలు చూడడానికి అద్భుతంగా ఉంది. పక్కనే పక్కకే మీకు నేను ఫోన్లో బట్టి చూసాను. మనకు ఈ వాటర్ ఫాల్స్ చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంది. ఇది బటర్ఫ్లై ఉంది. ఇక్కడ చైర్ ఉంది. ఇది బటర్ఫ్లై, స్టార్టింగ్ బటర్ఫ్లై ఉంది. చూడండి. అయితే అందరూ పార్కులో ఇప్పుడు ఎంట్రన్స్లో తిరుగుతున్నారు. ఓకేనా, ఇటువైపు రైట్ సైడు పార్కు అందరూ పెద్దవాళ్ళు కూర్చున్నారు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడము. వీడియో తీయాలనే వచ్చాను నేను. చూడండి ఇలా సీనరీస్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ నేను అనుమతి తీసుకున్నాను. ఆఫీస్ ఇక్కడ ఉన్న గార్డు దగ్గర అనుమతి తీసుకొని వీడియో తీస్తున్నాను నేను. చూడండి ఇవన్నీ సీనరీస్. ఏమో ఇలా ఉంది. అంత దూరంలో ఉన్నది వీడియో. ఓకేనా, ఇలా అయితే మీకు ఈ వాగు అన్నది ఇక్కడ పక్కకే ఉంటుంది. అది కూడా కాస్త సీనరీ చూపిస్తాను. ఇక్కడ తీస్తున్నాను వీడియో. అక్కడ గంగమ్మ గుడి ఉంది. అటు సైడ్ ఏమో ఘాట్లు. వాళ్ళు దోబీలు వాడ క్లాత్స్ ఇస్తుంటారు. ఇదంతా వాగు. అది బ్రిడ్జి. అక్కడ తిప్పపురం బస్ స్టాండ్ అన్నట్టు, వేములవాడది తిప్పపురం బస్ స్టాండ్ అటువైపు. ఇటువైపు ఏమో గంగమ్మ గుడి ఉంది. ఇది చూడండి, గుడి కనబడుతుంది. గంగమ్మ గుడి ఉంది. టెంపుల్ ఇక్కడ వాగు మధ్య లోపల ఉంటుంది టెంపుల్. చూడండి. ఇక్కడ రైట్ సైడు మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు అందరు ఎంట్రన్స్ పిల్లలను తీసుకొని 5:30 అయింది కదా. ఇప్పుడిప్పుడే వస్తున్నారు పిల్లలు. ఆడుకోవడానికి అవైలబుల్ జారుడు బండలు అవన్నీ ఉన్నాయి. వీడియో తీస్తారా? వీడియో తీస్తారా? ఓకే పాప చేస్తారు. ఈ విధంగా పక్కకి ఈ విధంగా మొక్కలు ఉన్నాయి. చాలా సీనరీలు చూస్తుంటే చాలా బాగున్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాతావరణం కూడా చల్లగా కూల్గా ఉంది ఇప్పుడు ఈ టైంలో. ఈ వాటర్ ఫాల్స్ ఏసీ లాగా మంచిగా గాలి వస్తుంది. ఇలా ఉంది. ఇలా పక్కకి సీనరీస్. అక్కడ చూడండి సూర్యుడు ఇప్పుడే అస్తమిస్తున్నాడు. అది కూడా భలే కనిపిస్తుంది. చూడండి అక్కడ జారుడు బండలు అవి ఉన్నది. చూడండి సీనరీస్.
ఇక్కడ పక్కనే వెజిటేబుల్స్ అమ్ముతారు ఈ బైపాస్కు. చాలా పెద్దది ఇక్కడ వేములవాడలోనే చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి జారుడు బండలు, మిగతా ఇవన్నీ జారుడు బండలు ఆడుకునేటివి రకరకాలుగా ఉన్నవి. ఇదిగో ఇక్కడ రాశారు సింబల్. చూడండి మన ఇటువైపు రెండు వైపులు ఇరువైపులా మొక్కలు ఉన్నాయి, పెట్టారు. పిల్లలు ఇక్కడ ఇప్పుడే చైర్లో కూర్చున్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మన ఇక్కడ ఎక్సర్సైజులు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడండి సీనరీస్ ఇట్లా అది చూడండి. హలో అమ్మాయిలు ఏం చదువుతున్నారమ్మా? 8th క్లాస్ చదువుతున్నారు. ఇక్కడ దగ్గరే ఉంటారా సమీపంలో? ఓకేనా, రోజు వస్తుంటారా అమ్మ? ఇవాళ వచ్చారా? జారుడు బండ ఉన్నాయి అవి చూడు, జిమ్ అది వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, వాళ్ళంతా డైలీ వస్తున్నట్టున్నారు. అక్కడ ఉన్నాయి జిమ్కి సంబంధించినవి. పిల్లలు కూడా ఉయ్యాలలు తొట్లలు అవన్నీ ఉన్నాయి కదమ్మా. మీరు అక్కడికి వెళ్ళి చూసారా? అక్కడికి వెళ్ళి ఆడారా? ఇంకా ఆడిందా? అలసిపోయి కూర్చుంటున్నారు. ఇవన్నీ చైర్స్ అమ్మ పిల్లల కోసం మీరు కూర్చోండి. పిల్లలు పెద్దవాళ్ళు వీక్ వస్తారా? ఓకేనా, నేను ఛానల్ వీడియో తీస్తున్నాను. మీరు ఈ చిన్న పాప ఆడుతుందా? మీరు ఆడుకోగా నవ్వుతుందా చూసి? ఏది ఇటు చూడు, క్యూట్ బేబీ. హాయ్ చెప్పమ్మా. హాయ్. వెరీ గుడ్, వెరీ నైస్, గుడ్. హాయ్. అక్కడ దాకా పోయి తీసి ఓకేనా. కూర్చో. ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇవన్నీ జిమ్ చేస్తున్నారు వీళ్ళంతా. ఈవినింగ్ సాయంత్రం వస్తారు, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కూడా వస్తారు. ఇప్పుడు ఈ గంగమ్మ గుడి చాలా దగ్గరికి వెళ్ళి కనిపిస్తుంది. గంగమ్మ గుడి చాలా దగ్గరికి వెళ్ళి కనిపిస్తుంది. ఇది మూలవాగు, పెద్దది, చాలా పెద్దది. వాటర్ వస్తున్నప్పుడు అక్కడ వాటర్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఉయ్యాలలు ఊగుతున్నారు. చాలా బాగుంది. ఇక్కడ జిమ్ చేస్తున్నారు వీళ్ళు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వస్తారు, ఈవినింగ్ అవర్స్లో వస్తారు. హలో పిల్లలు, ఏంటప్పా డైలీ వస్తారా మీరు? దగ్గరే ఉన్నారా, దూరం ఉన్నారా? అప్పుడప్పుడు వస్తుంటారా? ఎప్పుడెప్పుడు వస్తుంటారా? పిల్లలను జూలలు ఈ విధంగా ఊపిస్తారా? ఓకేనా, వాళ్ళు భయపడతలేరు, మంచిగానే ఎక్కి జారుతున్నారు కదా, అంటే ఎప్పుడెప్పుడు వస్తున్నారు కదా అందుకని. ఓకే, ఇది అయినప్పటి నుండి చాలా మీకు దగ్గర ఉందా, దూరం ఉందా? దూరం నుండి వస్తారా, దగ్గరికి వెళ్ళా? దగ్గరనే ఉందా? వాక్తోనే వస్తారా అమ్మ? ఓకే. ఏమనిపిస్తుంది మీకు? ఇది చాలా బాగా అనిపిస్తుందా? ఇది ఏర్పాటు చేసినప్పటి నుండి మీకు ఏమనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుందా? పిల్లలకి ఎంజాయ్ ఉంది కదా, పిల్లలకు ఉంది, పెద్దవాళ్ళకు ఉంది కదా అమ్మ ఎంజాయ్. ఇంకా అటు ఉందా ముందుకు? అటువైపు ఉందా ఇంకా? అక్కడ వరకునా లాస్ట్? అటు వెళ్తాను. అదో వేరే వీడియో తీస్తే ఇక. ఓకేనా అమ్మ? మీరు ఏం ఎడ్యుకేషనా, ఏం చేస్తుంటారమ్మా? మ్యారేజ్ అయిందా? అబ్బో పెద్దగానే ఉన్నాడు, మంచిగానే ఆడుతున్నాడు కదా ఎంజాయ్గా. మీరు పాప బాబా? ఓకేనా. ఎక్కడ ఇక పక్కనే గల్లీలు ఉంటారా? పక్కనే ఉంటారా? రోజు వస్తుంటారా? అప్పుడప్పుడు వస్తుంటారా? వారంకో 2-3 సార్లు, వారంకోసారి అట్లా వస్తుంటారా? వారంకి ఒకసారి సండే వస్తారేమో ఇక. కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా సండే వస్తే. దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు వస్తుంటారు, ఎప్పుడు వాళ్ళతో వస్తారు. సరే ఇప్పుడు కొంచెం తీద్దాం. అదిగా రైట్ సైడ్ ఇంకా అంతవరకు కూడా అవైలబుల్ చైర్స్ ఉన్నవి, బల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కానీ ఎప్పుడైనా తీరిక సమయంలో
మంచిగా ఇక్కడికి రావచ్చు. పిల్లలకు మంచి ఎంజాయ్ కానీ ఆడుకోవడానికి అవైలబుల్ ఉన్నాయి, కూర్చోవడానికి కూడా చైర్స్ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా చాలా బాగున్నది. ఏంటి ఇక్కడ మీరు వస్తుంటారు, దేని గురించి వస్తుంటారు ఇక్కడికి? బోర్ కొట్టకుండా ఇక్కడికి వచ్చారా? వీళ్ళంతా మార్నింగ్ ఈవినింగ్ జిమ్ చేస్తారు కదా, అదే చాలామంది వస్తుంటారు గుంపులు గుంపులు కదా. ఇప్పుడు ఇది ఏర్పాటు అయినప్పటి నుంచి అందరికీ చాలా బాగుంది కదా. ఇవాళ బాగా వస్తారు కదా పబ్లిక్, ఇంకొక సేపు అయ్యే వరకు ఇంకా వస్తారు, సాయంత్రం వరకు వస్తారు. ఓకే కదా, ఇట్లా మేము వచ్చినాం కదా, ఈ విధంగా కొంచెం ఛానల్ అన్నట్టు అందుకే తీసాను. ఇంకొకటి కూడా చేస్తాను వీళ్ళు.